తరాల కథానాయకులకు ఆమె హీరోయిన్. అంటే ఇక్కడ హీరోయిన్ కొరుతున్నట్టు కాదు, ర్యాట్ రేస్ నడుస్తోంది. ఈ ర్యాట్ రేస్లో ఆమె టాపర్. అక్కినేనితో ఆయన కుమారుడు నాగార్జునతో హీరోయిన్గా నటించిన ఘనత శ్రీదేవిది. శ్రీదేవికి తాతగా ప్రియుడిగా నటించిన ఘనత ఎన్టీఆర్ది. వాస్తవానికి హీరోలతో పోలిస్తే హీరోయిన్ల యాక్టింగ్ స్పాన్ తక్కువ. కానీ ఇక్కడ ఒకే ఒక హీరోయిన్ 6 తరాల హీరోలతో, అది పెళ్లైన తర్వాత కూడా నటిస్తోంది. కాలం కలిసి వస్తే 7వ తరం కూడా నటించవచ్చు. ఇక్కడ ఆమె గురించి ఇంత ఘనంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఆమె 3 మెయింటైన్ చేస్తున్న తీరు అద్భుతం. ఆ 3 ఏంటంటే, 1 ఆమె ఫిజిక్. అఫ్ కోర్స్ ఈ విషయంలో ముందుగా రేఖని చెప్పిన తర్వాతే ఈమెను చెప్పాలి. 2వది ఆల్ ఇండియా మూవీ మార్కెట్. అన్ని భాషలలో పెద్ద హీరోల సరసన మరియు సోలో క్యారెక్టర్స్తో కూడా ఈమె మార్కెట్ నిలుపుకోవడం కాదు, పెంచుకుంటోంది. 3వది బ్రేకప్స్, ప్యాచప్స్. సహజమైన ఈ సినిమా పరిశ్రమలో ఆమె ఎప్పుడూ వార్తలలో ఉంటుంది. అయినా అన్ని భాషల హీరోలతో, దర్శకులతో ఆమె కెమిస్ట్రీ పండిస్తోంది. ఇంతకీ ఆ అందాల తార ఎవరో చూద్దాం. లేడీ సూపర్ స్టార్ నయనతార జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు. 2 దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సోలోగాను సత్తా చాటుతుంది. నయన్ ఇన్నేళ్ల ప్రయాణంలో ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు. కానీ తనకు మాత్రం తానే పోటీ, తనకు తానే సాటిగా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోలే క్యూలో ఉన్న అమ్మడు మాత్రం అక్కడ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. జవాన్ ఇచ్చిన సక్సెస్ తోనే ఇది సాధ్యమైంది అన్నది తెలిసిందే. సౌత్ లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసింది. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నుంచి ఆ తర్వాత జనరేషన్ హీరోల వరకు అందరితోనూ కలిసి పనిచేసింది. తాజాగా అమ్మడు యువనటుడు కవిన్తోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో నయన్ ఒక్కసారిగా తాను నటించిన హీరోలందరినీ గుర్తు చేసుకుంది. తొలి జనరేషన్ కు చెందిన రజనీకాంత్, మోహన్ లాల్, మమ్ముట్టి, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో నటించారు. 2వ జనరేషన్ కు చెందిన విజయ్, అజిత్ తోనూ సినిమాలు చేశారు. 3వ జనరేషన్ కు చెందిన రవితేజ, సూర్య, విక్రమ్ తోనూ, 4వ జనరేషన్ కు చెందిన ఎన్టీఆర్, ప్రభాస్, రాణా, ధనుష్, సింబులతోనూ పనిచేశారు. 5వ జనరేషన్ కు చెందిన శివకార్తికేయన్తో సినిమాలు చేశాను. ప్రస్తుతం 6వ జనరేషన్ హీరో అయిన కవిన్తో నటిస్తున్నా. ఇలా ఇన్ని జనరేషన్ హీరోలతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవాన్ని ఇచ్చింది. ఇదొక రిమార్కబుల్ జర్నీ అని తెలిపింది. ఇలా సీనియర్ల నుంచి జూనియర్ హీరోల వరకు ఏ హీరోయిన్ సినిమాలు చేయలేదు. అయితే ఇక్కడ అవకాశం అనేది కీలక విషయం. నయనతారకు వాళ్లతో కలిసి నటించే అవకాశం వచ్చింది కాబట్టి చేయగలిగింది. ప్రస్తుతం నయనతార వయసు 40 అయినా అమ్మడు 30 ఏళ్ల బామలా అలరిస్తుంది. విఘ్నేష్ శివన్ని వివాహం చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత అమ్మడి స్టార్డమ్ అంతకంతకు రెట్టింపైంది.